నమస్తే, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు చైత్ర ఎంటర్టైన్మెంట్స్. ఆయన భౌతికంగా మన మధ్య లేరు, కానీ పాటగా ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆయనే తెలుగువారి సంస్కృతిని, ఒరవడిని ఒడిసిపట్టిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. 1986లో చిత్రరంగ ప్రవేశం చేసిన సీతారామ శాస్త్రి తెలుగు సినిమా గీతాల చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ఆయన సినీ పాటల ప్రస్థానం గురించి చెప్పుకుంటే ఒక గ్రంథమే రాయొచ్చు. అయితే సిరివెన్నెల సినీ ప్రయాణంలో కొన్ని సంఘటనలు మైలురాళ్లిగా నిలిచిపోయాయి. వాటిలో ఒకటి గులాబీ సినిమాలోని ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనే పాట. అసలు ఈ గీతం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గులాబీ సినిమా స్క్రిప్ట్ ప్రకారం మొదట అనుకున్నది 4 పాటలే. మరోవైపు షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకో 10-15 రోజుల్లో రిలీజ్ అనుకున్నారు. సినిమా బిజినెస్ కు అప్పుడైనా ఇప్పుడైనా అత్యంత కీలకమైనది ఆడియో మార్కెటింగ్. అప్పట్లో ఆడియో క్యాసెట్లు ఉండేవి. క్యాసెట్ కు ఏ బి అని 2 సైడ్లు ఉంటాయి. పాలిస్టర్ లాంటి సన్నటి ప్లాస్టిక్ ఫిల్మ్ మీద మెగ్నెటిక్ కోటింగ్ ద్వారా పాటల్ని రికార్డ్ చేస్తారు. దాన్ని టేప్ రికార్డర్ ద్వారా వింటారు. ఏ సైడ్ ఎంత స్పేస్ ఉంటుందో బి సైడ్ కూడా అంతే ఉంటుంది. ఒక పక్క 3 లేదా 4 పాటలు ఉంటే ఇంకో పక్క కూడా సరి సమానంగా ఉండాల్సిందే. అందుకే ఆ రోజుల్లో దాదాపు ప్రతి సినిమాకు కనీసం 6 పాటలు ఉండేవి. ఒక పాట తక్కువ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఓ పాటని రిపీట్ చేసేవారు. అయితే గులాబీ సినిమాలో 4 పాటలే ఉన్నాయి. దాంతో ఆడియో కంపెనీ రికార్డింగ్ కు కనీసం 5 కానీ 6 కానీ పాటలు కావాల్సిందే అని పట్టుబట్టింది. అలా 5వ పాట చేయక తప్పనిసరైంది. కానీ మొత్తం సినిమా షూటింగ్ అయిపోయింది. అందుకని 5వ పాటని రికార్డ్ చేయించి ఆడియో క్యాసెట్ లో మాత్రమే ఇచ్చి సినిమాలో మాత్రం 4 ఉంచాలని నిర్మాత రామ్ గోపాల్ వర్మ, దర్శకుడు కృష్ణవంశీ నిర్ణయించుకున్నారు. అప్పటికే ఏ రోజైతే నిన్ను చూసానో పాట మేల్ వాయిస్ తో ఉంది. ఇదే మాదిరి ట్యూన్ తో ఫీమేల్ వెర్షన్ లో ఇంకో పాట చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారు. అలా 5వ పాటగా జరిగిందంతా సిరివెన్నెల సీతారామ శాస్త్రికి చెప్పి కొంచెం తొందరగా ఇవ్వమని అడిగారు. దీంతో ఆయన ఒక రాత్రంతా మేలుకొని రాసిన పాటే ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. ఒక కన్నె మనసు ప్రియుడి తలుపుల్లో ఎలా తల్లడిల్లిపోతుందో అచ్చం అలాగే ఉంటుంది ఈ పాట. అంతా బాగానే ఉంది, కానీ ఆ పాటని ఎవరి చేత పాడించాలనే ప్రశ్న కృష్ణవంశీకి ఎదురైంది. ఎందుకంటే అప్పటికే ఆ సినిమాలో శశిప్రీతం, సురేష్ పీటర్స్, సుచిత్ర కృష్ణమూర్తి, హరిహరన్, గాయత్రి, మనో లాంటి కొత్త వారితో కూడా పాడించారు. ఒక్క మనో తప్ప వీళ్ళంతా తెలుగువారు కాదు. ఇప్పుడు సినిమాలో కూడా ఉండని ఈ పాటని పరభాషా గాయకుడితో పాడించేంత ఖర్చు పెట్టాలా అనుకున్నారు. దాంతో అప్పటికి ఇంకా సింగర్ గా ఎదగని కోరస్లు మాత్రమే పాడుతూ ఉన్న సునీత అనే 17 ఏళ్ల అమ్మాయి చేత పాడించారు. ఆ పాటకు సీతారామ శాస్త్రి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. అలా ఆ పాట మొత్తం రికార్డింగ్ కు అయిన ఖర్చు కేవలం 7,000 రూపాయలే. ఇక ఆ పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ పాట హిట్ వెనుక మూలం ఎక్కడుంది? సీతారామ శాస్త్రి అందించిన లిరిక్ లో ఉంది. మామూలు పాటే కదా అని వదిలేద్దామని అనుకోకుండా మనసు పెట్టి మంచి పాట అందించారు. నిజానికి ఈ పాట సినిమాలో ఉండదని ఆయనకు ముందే తెలుసు. కేవలం ఆడియో క్యాసెట్ కోసమే అని తెలుసు. అయినా కూడా ఓ మెమొరబుల్ సాంగ్ రాశారు సిరివెన్నెల. అందుకే ఈ పాట ఇప్పటికీ ఆడపిల్లల మనసుల్లో నిలిచిపోయింది. దట్ ఈస్ సాంగ్ మేకర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి.